చెంప చెల్లు అనిపించిన చిరంజీవి, బల్ల బద్దలు కొట్టిన బాలకృష్ణ. రగులుతోంది మొగలిపోదా అనే హాట్ సాంగ్ మనం ఒకప్పుడు విన్నాం కదా. ఇప్పుడు ఈ ఇష్యూలో రగులుతోంది అగ్ని జ్వాల అన్నట్టు ఉంది. అసలు ఈ పంచాయతీ ఎలా వచ్చింది? ఈ బాలకృష్ణ కామెంట్స్ లో ఉన్న అర్థాలేంటి, అపార్థాలేంటి, అనర్థాలేంటి, మనం అర్థం చేసుకుంది ఏంటి, మీరు అర్థం చేసుకుంది ఏంటి, నేను అర్థం చేసుకుంది ఏంటి, చిరంజీవి ఫ్యాన్స్ అర్థం చేసుకుంది ఏంటి, బాలకృష్ణ ఫ్యాన్స్ అర్థం చేసుకుంది ఏంటి, వాళ్ళు అపార్థం చేసుకుంది ఏంటి, అసలు బాలకృష్ణ ఏ అర్థంలో అలా కామెంట్ చేశారు, చిరంజీవి ఏ అర్థంలో రియాక్ట్ అయ్యారు, ఈ అర్థాలు అపార్థాలు అసలైన అర్థాలు అనర్థాలు ఈ గోలేందయ్యా, ఈ పంచాయతీకి అసలు మూల పురుషుడు ఎవరయ్యా అంటే ఒకే వన్ మ్యాన్, బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు. హాయ్, హలో, నమస్తే, ఐ యామ్ సిద్ధు, వెల్కమ్ టు సిద్ధు ఎక్స్ప్రెస్. ఎప్పుడో అరిగిపోయిన, పాచిపోయిన, చీకిపోయిన టాపిక్ తీసుకొచ్చి పంచాయతీ పెట్టాడు కామినేని శ్రీనివాసరావు. అసలు ఈయన అప్పుడెప్పుడు టాపిక్ తీసుకొచ్చి అసెంబ్లీలో చెప్పుకుంటూ ఎవరి మెప్పు పొందాలనుకున్నారు? చిరంజీవి ఇలా చేశాడు, గద్దిచ్చాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ మెప్పు పొందాలనుకున్నాడా? జగన్ ని తిట్టుకుంటూ చంద్రబాబు నాయుడు మెప్పు పొందాలనుకున్నారా? ఆయన ఏదో మెప్పు పొందాలనుకుని ఆ పాత టాపిక్ పట్టుకొచ్చి ఇప్పుడు మొదలు పెడితే పక్కనే ఉన్నాడు పెట్రోల్ బాంబు లాంటి బాలయ్య. సినిమాలో డైలాగ్ చెప్తున్నారా, అసెంబ్లీలో చెప్తున్నారా నాకు అర్థం కదా. ఆ విగ్గు పెట్టుకొని, అద్దాలు ఇలా పెట్టుకొని ఆ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే తప్పని నేను అనట్లా, ఎప్పుడు చూడలేదు కదా అసెంబ్లీలో ఇలాంటివి. సో ఫస్ట్ టైం చూస్తుంటే సినిమా సీనా, అసెంబ్లీ సీనా ఏంటిది అనిపించింది ఆ టైంలో. మొత్తానికైతే ఆన్ ది స్పాట్ లో కామినేని శ్రీనివాసరావు అబద్ధం చెప్పకు అని చెప్పేసి మొహం మీద కొట్టినట్టే చెప్పేశాడు బాలకృష్ణ. కామినేని శ్రీనివాస్ ఏమనుకున్నాడంటే చిరంజీవిని లేపాలి, జగన్ ను తగ్గించాలి అనుకొని జగన్ చిరంజీవి మీటింగ్ గురించి, తర్వాత జగన్ చిరంజీవితో పాటు ఉన్న హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, ఆర్టిస్టుల మీటింగ్ గురించి చెప్పుకుంటూ వీళ్ళందరూ వచ్చి అక్కడ కూర్చున్నప్పుడు అవమానించాడు, గేటు దగ్గరే దింపి పంపించాడు అని చెప్పుకుంటూ జగన్ రాకుండా సినిమాటోగ్రఫీ మంత్రిని పంపిస్తా అని చెప్పాడని, దానికి చిరంజీవికి కోపం వచ్చి గద్దిచ్చాడని చెప్పాలనుకున్నాడు కామినేని. ఓకే, వాళ్ళు ఓడిపోయి ఎక్కడో ఉన్నారు, అసెంబ్లీలో లేరు. ఇప్పుడు ఎన్నన్నా బానే ఉంటది, సరదాగా ఉంటది. ఉన్నలు కూడా ఏం చెప్పావు కామినేని సూపర్ అని అంటారనుకున్నాడు ఆయన. కానీ పక్కనే ఉన్నాడు పెట్రోల్ బాంబు లాంటి బాలయ్య. ఆయనకు సుర్ర అన్నది, అబద్ధం చెప్పకు, ఎవడో గద్దిచ్చాడు. ఇక్కడ చిరంజీవి జగన్ ని గద్దిచ్చాడు అని బాలయ్య కోపం రాలా, ఆ సైకోగాడు పిలిచాడంట, ఈయనొచ్చి గద్దించాడంట, ఎవడో చెప్పాడంట అన్నాడు. అంటే బాలకృష్ణని పక్కన పెట్టుకొని చిరంజీవిని లేపితే బాలకృష్ణకు రేగుద్దా లేదా? అసలే తిక్క ఎప్పుడు ఆన్ లో ఉంటది ఆయనకి. మరి బాలయ్యని పక్కనే పెట్టుకొని ఎవరితో మెప్పు పొందుదామని కామినేని శ్రీనివాస్ అలా మాట్లాడితే బాలయ్యకు సుర్రు అన్నది. వెంటనే ఆయన అబద్ధం చెప్పకు, ఎవడో గద్దిచ్చాడంట, ఎవడో వచ్చాడంట, ఆ సైకోగాడు పిలిస్తే వీళ్ళు వచ్చేసి గద్దించాడా, ఎవడు గద్దించలా అని అన్నారు. ఇక్కడ బాలకృష్ణ మీనింగ్ ఏంటయ్యా అంటే చిరంజీవి జగన్ ని గద్దించేంత గొప్పోడా అని ఆయన మీనింగ్. చిరంజీవి ఒక ముఖ్యమంత్రిని గద్దించే స్థాయిలో ఉన్నాడా, ఆయన గద్దిస్తే ఒక ముఖ్యమంత్రి వస్తాడా అనేది ఆయన మీనింగ్. అంతే తప్ప ఆ జగన్ ని గద్దించినందుకు ఆయనకేంది కోపం? నేను అనుకోవటం, నాకు అర్థమైంది ఏంటంటే బాలకృష్ణ చిరంజీవిని ఎవడాడని అనలేదు. అప్పుడు వింటున్నప్పుడు చిరంజీవిని ఎవడాడంటాడు ఏంటి అని అనిపించింది. చిరంజీవి గద్దించనే లేదు, ఎవడాడు గద్దించింది అన్నప్పుడు చిరంజీవి గద్దించనే లేదు కాబట్టి ఆయన చిరంజీవిని ఎవడాడని అననట్టే. ఇక్కడ నేను చెప్పేది నాకు అర్థమైంది ఏంటంటే చిరంజీవిని నేరుగా ఆయన అనలేదు. దీనిని అందరూ అపార్థం చేసుకున్నారు. బాలకృష్ణ ఫ్యాన్స్ ఇది గమనించాలి, చిరంజీవి ఫ్యాన్స్ కూడా ఇది గమనించాలి. బాలకృష్ణ అన్న అర్థం ఒకటే, ఏంటంటే ముఖ్యమంత్రి కంటే గొప్పోడా చిరంజీవి, నాకంటే గొప్పోడా, ఇంత లేపుతున్నాడు ఏంటి చిరంజీవిని అని ఆయన కోపం వచ్చింది. అదే మ్యాటర్ కంటిన్యూ చేస్తూ ఆయన చెప్పిన విషయంలో ఏంటంటే లిస్టు తయారు చేశారు, ఆ లిస్ట్ లో నా నెంబర్ ఎక్కడ ఉంది, 9వ నెంబర్లో పట్టుకుపోయి పెట్టారు. అంటే నంబర్ 1 ప్లేస్ లోనో నంబర్ 2 ప్లేస్ లోనో పెడితే ఆయనకు సుర్ అనేది కాదు, ఎక్కడో పట్టుకుపోయి 9వ ప్లేస్ లో పెడితే అట్లా మధ్యలో ఉన్న హీరో, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ల కంటే నేను తక్కువనా అన్న ఫీలింగ్ వస్తుందిగా. ఈగో రేగింది అని రావద్దనుకున్నారు. ఈయన ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు, పట్టించుకోలేదు. ఇంకొక విషయం ఏంటంటే దీని వెనకాల చాలా మతలబులు ఉంటాయి. ఒక్క సినిమా కోసం వెళ్ళిపోయి ఈయన జగన్ ముందు కూర్చుంటాడా బాలకృష్ణ? అందరూ కలిసి వెళ్ళి ఆ మీటింగ్ హాల్లో కూర్చుంటే అక్కడ పదవిలో ఎవరున్నారు అన్నది ఇంపార్టెంట్ కాదు, సీఎం అనేదే ఇంపార్టెంట్.
ఆయన ఎంటర్ అయితే వీళ్ళందరూ గౌరవం కొద్దీ లేచి నిల్చోవాల్సి వస్తుంది. గుడ్ మార్నింగ్ నమస్కారమో చెప్పాల్సి వస్తుంది. ఆయన వీళ్ళకి చెప్పాల్సి వస్తుంది, మాట్లాడుకోవాల్సి వస్తుంది. శత్రువర్గంలో ఉన్నాం కదా, మళ్ళీ ఈయన మొహమాటం కొద్దీ అయినా సభా మర్యాద కోసమైనా మీటింగ్ మర్యాద కోసమైనా ఆయనతో ఏదైనా మాట్లాడితే, ఆయన వచ్చినప్పుడు ఈయన లేచి నిలబడితే, ఇవన్నీ రీల్స్ ఇవన్నీ వీడియోస్ బయటకు వస్తే చాలా అవమానకరంగా అనిపిస్తాయి కదా. ఈ లెక్కన బాలకృష్ణ జగన్ తో మీటింగ్ కి వెళ్ళకపోవడమే మంచిది. లిస్టులోనే 9వ ప్లేస్ లో పెట్టారు అని అంటే బాలకృష్ణకి ఎలాంటి మర్యాద దక్కుద్దో ముందే ఊహించుకున్నారు. కాబట్టి బాలకృష్ణ యాంగిల్లో మీటింగ్ కు వెళ్ళకపోవడమే మంచిది. అదేంటి, ఇండస్ట్రీ బాగు కోసం వెళ్ళాలి కదా అంటే ఇండస్ట్రీ బాగు ఒక్కడేనా ఏంటి, ఎంతమంది లేరు ఇండస్ట్రీలో? ఈ విషయం మీద చిరంజీవి వెంటనే రియాక్ట్ అయ్యి ఒక లేఖ పెట్టారు. ఫుల్ డీటెయిల్స్ ఇచ్చారు. అక్కడ ఎక్కడా కూడా జగన్ ను వీళ్ళని అవమానించినట్టు లేదు, ఈయన జగన్ ని గద్దించినట్టు అసలే లేదు. ముందు భోజనానికి పిలిచారు, సాధారణంగా ఆహ్వానించారు, భోజనానికి వెళ్ళాం, తర్వాత మళ్ళీ అందరం కలుద్దామని చెప్పాం, మీరే చెప్పండి అన్నారు, మేము అందరం కలిసి వెళ్ళి కలిసాము, పోయి కూర్చున్నాము, మాట్లాడాము అని చిరంజీవి క్లియర్ చేశారు. ఈ లెటర్ తో అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. అంటే అర్థాలు అపార్థాలు అనర్థాలు లేకుండా ఉన్నది ఉన్నట్టు ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా మంచి పరిణామం. చిరంజీవి ఎప్పుడైనా తన వ్యక్తిగత కోసమే కాదు, ఇండస్ట్రీ బాగుపడాలని కోరుకునే మనిషి. ఇండస్ట్రీ పెద్ద అంటే నేను ఇండస్ట్రీ పెద్ద కాదు అని చెప్పుకుంటూనే ఇండస్ట్రీ పెద్దలాగా కొన్ని బాధ్యతలు అయితే తీసుకుంటున్నారు. సో ఆయనే కాదు, ఆయన ఫ్యాన్సే కాదు, అందరూ కూడా గర్వించదగిన విషయం ఇది. సినిమా ఇండస్ట్రీ ఆయనకి ఎంతో ఇచ్చింది కాబట్టి సినిమా ఇండస్ట్రీ కోసం నేను ఎంతో చేయాలనే తపన మంచితనం ఉన్న వ్యక్తి చిరంజీవి. బాలకృష్ణే, చిరంజీవికే. కానీ ఈ ఫ్యాన్స్ గోల ఉంది కదా, అది అవసరం లేని వార్. ఈ ఫ్యాన్స్ అవసరం లేని పంచాయతీ పెట్టుకుంటున్నారు అని నాకు అనిపించింది. ఎందుకు అంటే మధ్యలో అపార్థాలు వచ్చాయి. చిరంజీవి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడే కాదు, గతంలో కూడా వీడియోలు చేసినప్పుడు వీడియోలలోనే చెప్పారు, జగన్ అవమానించారని ఎక్కడా చెప్పలేదు, ఎప్పుడూ చెప్పలేదు. కాకపోతే సరైన టైంలో సరైన రీతిలో స్పందించలేదు. ఆయన ఇంటి నుంచే పవన్ కళ్యాణే కావచ్చు, నాగబాబే కావచ్చు, లేకపోతే టీడీపీ వాళ్ళే కావచ్చు, జగన్ అవమానించాడు అన్నప్పుడు ఎన్నిసార్లు చెప్పాలిరా నన్ను అవమానించలేదని. చిరంజీవి కూడా సైలెంట్ అయిపోయారు. వాళ్ళేదో రాజకీయాల కోసం వాడుకుంటున్నారులే అని చిరంజీవి అనుకున్నారు. ఆయన చెప్పిన వీడియోలు అయితే ఉన్నాయి, అసలు చెప్పకుండా అయితే ఊరుకోలేదు. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే, లేఖలో ఇప్పుడు పంపించాడు కదా, మరి ఇదేదో మ్యాటర్ అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా అని. అప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, జగన్ అవమానించారని ఆయన ఎక్కడా చెప్పలేదు. సాధారణంగా తీసుకున్నారు, మమ్మల్ని బాగా చూసుకున్నారు అనే చిరంజీవి చెప్పారు. చిరంజీవి తప్పు ఏ మాత్రమూ లేదు. కాకపోతే రాజకీయాల కోసం ఈ అంశాన్ని పదే వాడుకుంటూ ఉంటే వాళ్ళ మెంటాలిటీకి తగ్గట్టుగా, వాళ్ళ వాదనకు తగ్గట్టుగా మలుచుకొని చిరంజీవిని అవమానించారు అంటే చిరంజీవి ఫ్యాన్స్ కి కోపం రావాలి, జగన్ కి వ్యతిరేకంగా ఓటేయాలని అనుకొని చేసిన రాజకీయం అది. రాజకీయాలలో వాళ్ళు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చిరంజీవి ఆన్సర్ ఇస్తాడా? ఇవ్వలేరు కదా. అసలు ఎప్పుడూ చెప్పకుండా ఉన్నారంటే అది లేదు, చెప్పారు. కాబట్టి చిరంజీవిని అపార్థం చేసుకోవడానికి లేదు. ఆయన ఫ్యాన్స్ బాలయ్య మీద కోపం రావడానికి అవసరం లేదని నాకెందుకు అనిపించిందంటే, ఆయన చిరంజీవిని ఎవడు వాడు వీడు అని అనలేదు. అక్కడ జగన్ ని గద్దించింది ఎవరు? చిరంజీవి కాదు. మరి ఎవడో గద్దించిండు, ఎవడూ గద్దించలేదు అని బాలకృష్ణ అన్నప్పుడు ఆ ఎవడు అనే మాట చిరంజీవికి సంబంధం లేదు. చిరంజీవి నిజంగానే గద్దించి ఉంటే ఎవడో గద్దించాడంట, గద్దించలేదు అని బాలకృష్ణ అనుంటే నిజంగానే బాలకృష్ణ కావాలని చిరంజీవిని అవమానించినట్టుగా మాట్లాడాడని అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఆయన చిరంజీవిని అనలేదు. ఇక్కడ ఆయన ఇంటెన్షన్ ఏంటంటే, బాలయ్య నేను ఇక్కడ ఉండంగా నాకంటే పవర్ఫుల్ చిరంజీవిని చెప్తావా కామినేని అని కామినేని వైపు కోపంగా చూశాడు, కోపంగా మాట్లాడాడు. ఒకవేళ చిరంజీవి గద్దించి ఉంటే ఈ మాట ఆయనకు వర్తించేది. కానీ చిరంజీవి గద్దించలేదు, రిక్వెస్టింగ్ గా మాట్లాడారు, చాలా మర్యాదగా మాట్లాడారు. గద్దించిండు అని చెప్పడం కామినేని చేసిన తప్పు. ఆ తప్పుని బాలకృష్ణ ఖండించి పడేశారు. అప్పటికప్పుడే బద్దలు కొట్టి పడేశారు. ఆయన ఏదో ఒక అగిపుల్లకి ఇస్తున్నాలే అనుకున్నాడు, కానీ పక్కనే పెట్రోల్ బంక్ ఢోమున పేలుతుందని ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు పాపం. ఇక్కడ కామినేని అందరూ మర్చిపోయారు, వాళ్ళ ఫ్యాన్స్ వాయిన్ చేసుకుంటున్నారు. ఎక్కడ దాకా వెళ్ళారు అంటే చిరంజీవి ఫ్యాన్స్ బాలకృష్ణ మీద అన్ని స్టేషన్లలో, దాదాపు 300 స్టేషన్లలో, పోలీస్ స్టేషన్లలో కేసులు పెడదామని నిర్ణయించుకున్నారంట. దానికి చిరంజీవి వద్దు, అలా చేయొద్దు అని చెప్పి వాళ్ళని వారించాడు అని న్యూస్. వీళ్ళు చిరంజీవి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఇలా చేయొద్దు అని నిరసన తెలిపారు. అయితే బాలకృష్ణ చిరంజీవిని తిట్టాడు అని మీకు అనిపిస్తే ఆ వీడియో చూడండి. ఆయన మాటలు విన్న తర్వాత మీకు ఏమనిపించింది? చిరంజీవినే తిట్టాడు అనిపించింది, కానీ చిరంజీవి జగన్ ని గద్దించాడా? ఈ పాయింట్కి ఆన్సర్ చెప్పండి, కామెంట్ చేయండి. చిరంజీవి గద్దించాడని ఎవరైనా అన్నారా? చిరంజీవి అన్నాడా? జగన్ అన్నాడా? వైసీపీ వాళ్ళు అన్నారా? జనసేన వాళ్ళు అన్నారా? టీడీపీ వాళ్ళు అన్నారా? ఎవరు అనలే, కామినేని ఒక్కడే అన్నాడు. చిరంజీవి గద్దించలేదు
రిక్వెస్టింగ్ గా మాట్లాడారు. ఆయన గద్దించే మనిషి కాదు, ఆయనలో మంచితనం ఉంది, ఆ మంచితనంతోనే మాట్లాడతారు. కాబట్టి చిరంజీవి ఫ్యాన్స్ బాలకృష్ణ చిరంజీవినే తిట్టాడని అనుకోవద్దు. బాలకృష్ణ ఫ్యాన్స్ చిరంజీవి ఫ్యాన్స్ ని తిడతారు, చిరంజీవిని తిడతారు. ఎందుకంటే ఆ రోజు బాలకృష్ణని లెక్క చేయలేదు, బాలకృష్ణని వదిలేసి వెళ్ళిపోయారు, బాలకృష్ణ పట్టించుకోలేదు, బాలకృష్ణ పేరు ఎక్కడో 9 నెంబర్ లో పెట్టారు, బాలకృష్ణ చెప్పాడు కదా అని బాలకృష్ణ ఫ్యాన్ కోపం రావచ్చు. ఇక్కడ 9 నెంబర్ లో పెట్టడం, ఎక్కడో పెట్టడం వల్ల బాలకృష్ణకు తిక్క రేగింది. కానీ 1 నెంబర్ లో 2 నెంబర్ లో పెట్టినా కూడా మీటింగ్కి వెళ్ళేవాడు కాదు, వెళ్ళకపోవడమే మంచిదైంది అని బాలకృష్ణ ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ బాలకృష్ణ ఫ్యాన్స్ కి మెగాస్టార్ ఫ్యాన్స్ కి మధ్యలో వార్ జరగాల్సిన అవసరం లేదు అనేది నా ఫీలింగ్. సిద్ధు ఎక్స్ప్రెస్ నా ఎక్స్ప్రెషన్ అది. అసలు లేని మ్యాటర్, అసలు సిసలు ఏమీ లేని మ్యాటర్ పట్టుకొచ్చి కల్పించిన కామినేని కాకుండా బాలకృష్ణ ఎందుకు తిడతారు చిరంజీవి ఫ్యాన్స్, చిరంజీవిని ఎందుకు తిడతారు బాలకృష్ణ ఫ్యాన్స్? అవసరమే లేదు. ఇందులో అనర్థాలు అపార్థాలే ఉన్నాయి కానీ అర్థం లేదు. అవసరమైనప్పుడు వార్ చెయ్యాలి, కానీ అవసరం లేని టాపిక్ లో మీరు వార్ చేస్తున్నారు అనిపిస్తుంది. నా విన్నపం ఏమంటే మళ్ళీ ఒకసారి ఆ ఎపిసోడ్ అంతా చూడండి. మీకు అప్పటికి డీటెయిల్డ్ గా చూస్తే మీ అందరికీ బాలకృష్ణ ఫ్యాన్స్ గానీ చిరంజీవి ఫ్యాన్స్ గానీ కోపం వచ్చేది ఎవరి మీద అంటే కామినేని మీద. అయిపోయింది, ఇప్పటికైనా వార్ ఆపేసి ఆ రగలడం అని ఆపేయడమే మంచిది అని నా ఫీలింగ్. ఇక్కడ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్నో, లేకపోతే బాలకృష్ణ ఫ్యాన్నో, చిరంజీవి ఫ్యాన్నో, కామినేని శ్రీనివాసరావు ఫ్యాన్నో, జగన్ ఫ్యాన్నో, లేకపోతే బాబు ఫ్యాన్నో కాదండి. జనరల్ గా న్యూట్రల్ గా చూశాను మొత్తం. ఎవరెవరు ఏమన్నారు, వాళ్ళ మనసులో ఏమున్నాయి, వాళ్ళ మనసులో ఏమన్నా నీకెలా తెలుసు అని మీరు అనుకోవచ్చు, కానీ వాళ్ళ మాటలను బట్టి అర్థమైపోతుంది. వాళ్ళ ఈగోస్ ఉంటాయి కదా. మీరేమంటారు ఫ్రెండ్స్? నేను చెప్పిన దాంట్లో మీకు ఏమైనా తప్పులు అనిపించాయా, ఉప్పులు అనిపించాయా? నేను ఎవరి పక్షానైనా ఉండి వాదించినట్టు అనిపించిందా? ఎవరినైనా అభిమానిస్తూ వాళ్ళ కోసం మాట్లాడినట్టు అనిపించిందా? ఎందుకంటే నా మాట బట్టి మీకు అర్థమవుద్ది. మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఎవరి సైడ్ తీసుకోవట్లేదు. ఒక న్యూట్రలిస్ట్ గా చూస్తున్నా, ఒక న్యూట్రల్ గా. ఎందుకంటే నాకు చిరంజీవి అంటే ఇష్టం, బాలకృష్ణ అంటే ఇష్టం, ఇద్దరంటే ఇష్టం నాకు. ఈ ఇద్దరు ఇండస్ట్రీకి ఇప్పుడు 2 కన్నులు లాంటి వాళ్ళు. సో వాళ్ళు గాని వాళ్ళ ఫ్యాన్స్ కానీ కొట్టుకోకూడదు, వార్ చేసుకోకూడదు, ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ ఈయన వర్గం గాని ఆయన వర్గం గాని, ఈయన కాంపౌండ్ గాని ఆయన కాంపౌండ్ గాని ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ ఇండస్ట్రీని లేపాలి, తెలుగు ఇండస్ట్రీని పైకి లేపాలి, ఎంతో మందికి ఉపయోగపడాలని కోరుకుంటాను తప్ప వీళ్ళు తనుకోవద్దు. వాళ్ళ సినిమా వచ్చినప్పుడు ఈయన కింది దించాలని, ఈయన సినిమా వచ్చినప్పుడు వాళ్ళు కింది దింపాలని, ఇవన్నీ పెడధోరణులు అవుతాయి, ఇండస్ట్రీని దెబ్బతీస్తాయి. ఇండస్ట్రీని నమ్ముకున్న ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తుంది ఇండస్ట్రీ. వాళ్ళందరికీ ఫుడ్ లేకుండా అయిపోతుంది బాస్, కెరీర్ లేకుండా అయిపోతుంది. కాబట్టి మెగాస్టార్ ఫ్యాన్స్ కి, బాలకృష్ణ ఫ్యాన్స్ కి నా తరపున నేను చెప్తున్న మనవి, విన్నపం ఏంటంటే వారు ఆపేయండి. చిరంజీవి గద్దిచ్చాడు అని కామినేని చెప్పడం కామినేని తప్పు, గాని చిరంజీవి తన పాత్ర తాను చాలా వెరీ గుడ్, చాలా మంచిగా పోషించారు. ఇండస్ట్రీకి ఒక పెద్దలాగా వ్యవహరించి టికెట్ రేట్లు పెంచుకునేలాగా చేసి సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం తన వంతు తన కృషి చేశారు చిరంజీవి. ఇంకొకటి, బాలకృష్ణ మీద కూడా ఆయన ఫ్యాన్స్ మీద కోపం రాకూడదు. ఎందుకంటే బాలకృష్ణ తిట్టలేదు కాబట్టి ఆయన మీద ఎవరు కోపం పెట్టుకోకూడదు. ఆయన ఫ్యాన్స్ కూడా చిరంజీవి తిట్టాలే అనుకోవద్దు. చిరంజీవి లేఖ రాయడంలో ఆ లేఖలో చిరంజీవి బాలకృష్ణ తిట్టినట్టుగా ఎక్కడా లేదు, హేళనగా మాట్లాడినట్టు నాకు అనిపించింది, అందుకే లేఖ రాశానని ఆయన అన్నారు. కానీ ఆయన కూడా పాయింట్అవుట్ చేసి బాలకృష్ణ గారిని తిట్టలేదు. కాబట్టి బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా ఫైర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ బాలకృష్ణ మీటింగ్ పోకపోవడమే మంచిదని నేను అనుకుంటున్నా, మీరు కూడా అలాగే అనుకొని ఉంటారని నేను అనుకుంటున్నా. బాలకృష్ణ ఫ్యాన్స్ మీరు చూస్తున్నారా? చూస్తే మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి. చిరంజీవి ఫ్యాన్స్ మీరు చూస్తున్నారా? మీకు ఏమనిపిస్తుందో? నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు అనిపిస్తుందా, రైట్ అనిపిస్తుందా? ఒక్కసారి కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. ఎందుకంటే ఫీడ్బ్యాక్ కావాలని కోరుకుంటారు ఎవరైనా. నేను న్యూట్రల్గా ఉండి చెప్తున్నాను అనుకుంటున్నా కాబట్టి నేను ఎవరికో ఒకరికి వత్తాసు పలుకుంటూ చెబుతుంటే అది వేరే సంగతి. కానీ ఎవరికి వత్తాసు పలకొద్దు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి అనుకుని ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. ఇందులో వార్ అనేది లేదు, అగ్ని జ్వాల రగలకూడదు. మిత్రులారా, నేను కొత్తగా స్టార్ట్ చేసా సిద్ధు ఎక్స్ప్రెస్. సొసైటీలో ఉన్న విషయాలు, కరెంట్ అఫైర్స్, ఇంట్రెస్టింగ్ టాపిక్స్, ఫెస్టివల్స్, ఇలాంటివన్నీ కూడా ఇప్పటికీ చాలా మంది యూట్యూబ్ లో చెప్తున్నారు. చెప్పినా గానీ నేను నా స్టైల్లో చెప్దాం అనుకున్నా. సో నా స్టైల్ మీకు నచ్చుతుందో లేదో కొన్ని వీడియోలు నేను చేస్తే మీకు అర్థమవుతుంది. రెగ్యులర్ గా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, మీ ఫీడ్బ్యాక్ మాకు ఇవ్వండి, వీడియోకి లైక్ కొట్టండి, నన్ను ఎంకరేజ్ చేయండి. నేను న్యూట్రల్ గా ఉండాలనుకుంటున్నా. సీరియస్ విషయాన్ని కూడా నా యాంగిల్లో నేను విశ్లేషిద్దాం అనుకుంటున్నా, ఎనలైజ్ చేద్దాం అనుకుంటున్నా. నేను ఎవరిని సపోర్ట్ చేయాలనుకోవట్లేదు. మీ ఫీడ్బ్యాక్ ని మీ కామెంట్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి. మీ కామెంట్స్ నాకు ఇంధనం లాగా పనిచేస్తాయి. నేను ఇంకా ఎక్కువ వర్క్ చేసి ఛానల్లో ఎక్కువ వీడియోలు ఇస్తాను నా స్టైల్లో. థ్యాంక్ యూ సో మచ్.